దేవుడట తన మహా సంకల్పాన్ని బట్టి, దయను బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనం ఇచ్చాడు. సో మొట్టమొదటిగా చూసినట్లయితే ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ లైట్. వెలుగును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ వాక్యం ఏం చెప్తుందంటే, చీకటిలో కూర్చుండిన వారు, ద వరల్డ్ ఈస్ ఇన్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్. డార్క్నెస్ అనేది భౌతిక సంబంధమైనటువంటి బయట ఉన్న చీకటి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఏ చీకటి అయ్యా అంటే మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటి. జీవితమే ఒక చీకటిమయముగా అయిపోయి లోకంలో అనేక మంది చీకటిలో జోగుచున్న వారిలాగా జీవితాన్ని జీవిస్తున్నారట. జస్ట్ ఇమాజిన్ ద లైఫ్ ఇన్ డార్క్నెస్. చీకటిలో ఉన్నటువంటి జీవితం ఎలా ఉంటుంది? చీకటిలో నడిచేవాడి యొక్క నడక ఎలా ఉంటుంది? చీకటిలో ఉన్నవాడి యొక్క ఆలోచనలు, తలంపులు ఎలా ఉంటాయి? చీకటిలో ఉన్నవాడి యొక్క ప్రవర్తన, జీవన శైలి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫుల్ ఆఫ్ ఫియర్, అన్సర్టెనిటీ. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏమి చేస్తామో తెలియదు, గమ్యం కనపడదు, దారి తెలియదు, రేపు అనే దాని గురించినటువంటి నిరీక్షణ, హోప్ అనేది ఉండదు. చీకట్లో ఎంతమంది ఉన్నా తనకు తాను మాత్రం ఒంటరిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, లోన్లీనెస్. ఈ విధమైనటువంటి పరిస్థితి చీకటి అనే దానికి నిదర్శనముగా, మీనింగ్ గా ఉంటా ఉంది. ఈ రోజు ఉన్నటువంటి యవ్వన తరాన్ని మనం చూసినట్లయితే మ్యూజిక్, మస్తీ, మీడియా, ఎంటర్టైన్మెంట్, మూవీస్, ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అనేక విధాలుగా బయటికి చాలా సంతోషంగాను, ఉల్లాసంగాను, చాలా ఫుల్ఫిల్మెంట్ గా ఉన్నట్లుగా బయటికి కనిపించినప్పటికీ కూడా డీప్ డౌన్ ఇన్ హార్ట్ వెన్ యు లుక్ ఎట్, ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ అంతా కూడా కనిపిస్తా ఉంది. రేపు ఏంటో తెలియనటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి జీవితం. ఏ పని చేసినా కానీ కాన్ఫిడెంట్ గా చేయలేనటువంటి ఒక ఇన్ఫీరియారిటీ, భయం, రేపటి గురించిన భయము, ఫెయిల్యూర్ గురించిన భయము, భవిష్యత్తును గురించినటువంటి భయము. దీనినే బైబుల్ ఏం చెప్తుందంటే చీకటిలో జోగుచున్నటువంటి వారు. సో దిస్ ఇస్ ద లైఫ్ ఆల్ అబౌట్. చీకటిలోను, మరణ ఛాయలోను రెండు మాటలు అక్కడ ఉపయోగించబడ్డాయి, ద డార్క్నెస్ అండ్ డెత్. రీసెంట్ గా మనము ఉత్తరాఖండ్ లో ఒక టన్నెల్లో చిక్కుపోయినటువంటి వారి గురించి కొన్ని వారాల పాటు శ్రమించి వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి న్యూస్ మనం విన్నాం. జస్ట్ ఇమాజిన్, ఆ టన్నెల్లో ఉన్న వాళ్ళని ఆలోచన చేయండి. ఒకవైపు నుంచి వాళ్ళు డ్రిల్ చేసుకుంటూ వెళ్తున్నారు, సడన్ గా ఇటువైపు ల్యాండ్ స్లైడ్ అయిపోయింది, కంప్లీట్ గా క్లోజ్ అయింది. ముందుకు డ్రిల్ చేసుకుంటూ వెళ్ళాలి, కొండ ఇంకా ముందు అది క్లోజ్డ్ గానే ఉంది. వెనక నుంచి హోల్ వేసుకొని వెళ్ళారు, ఇటువైపు ల్యాండ్ స్లైడ్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక కొండలాగా ఆ డెబ్రీ పేరుకుపోయింది. వీళ్ళు ఎక్కడున్నారంటే మధ్యలో ఉన్నారు. వాళ్ళ యొక్క లైఫ్ ని జస్ట్ ఇమాజిన్. They were in the tunnel, in darkness, in the shadow of death for weeks together. వారాల పాటు అక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనలో డే ఇన్ అండ్ డే అవుట్ 24/7 ఏంటి తెలుసా? డార్క్నెస్ అండ్ డెత్. చీకటిలో, మరణ ఆ యొక్క షాడోలో వాళ్ళ జీవితాన్ని కొన్ని రోజుల పాటు గడుపుతూ వచ్చారు. బయట నుంచి అనేక మంది శ్రమపడి ఆ టన్నెల్ ని ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి మొట్టమొదటిగా వచ్చిందంటే తెలుసా? ద లైట్. వెలుగు వచ్చింది. వెలుగుతో పాటు వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? మరణాన్ని తప్పించుకున్నాము అన్న హోప్ వచ్చింది. ద ఎంటైర్ హ్యూమన్ కైండ్ యొక్క పరిస్థితి గురించి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఆ టన్నెల్లో ఇరుక్కుపోయిన వారులాగా మనము మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు కావచ్చు, ఎడిక్షన్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ లో కావచ్చు, సమస్త మానవాళి చీకటిలో, మరణ ఛాయలో ఇరుక్కుపోయినారు. రక్షించే నాదుడు ఎవరు అని వారు కేకలు వేస్తుంటారు. రాత్రి భవన్లు వాళ్ళ యొక్క ఆలోచన అంతా ఒకటే, ఇక్కడ నుంచి మనంతటా మనం బయటికి రాలేము, ఈ చీకటిని మనం బయటికి త్రోసి తోడి పారిపోయలేము, లేకపోతే ఈ చీకటిని మనంతటా మనము తీసివేయలేము. ఈ మరణ భయం నుంచి, ఈ చీకటి నుంచి ఎవడు నన్ను విడిపించగలడు? ప్రతిరోజు వాళ్ళ ఆలోచన ఇదే. బైబిల్ చెప్తా ఉంది, చీకటిలోను, మరణ ఛాయలోను కూర్చున్న వారికి
దేవుడట అరుణోదయ దర్శనాన్ని, వెలుగునిచ్చాడట. గాడ్ ఈజ్ లైట్, ద బైబుల్ సేస్. బైబిల్లో మనం చూసినట్లయితే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి వారిని వెలిగించి ఉండెను. నిజమైన వెలుగు, ద ట్రూ లైట్. నిజమైన వెలుగు ఉండెను అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంప్లిసిట్ గా దెర్ ఈస్ అ సూడో లైట్ ఆల్సో, ఫాల్స్ లైట్. మీరు ఎప్పుడన్నా చీకట్లో పల్లెటూరులో అట్లా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెట్ల మీద తలుకుమని మినుకుమంటూ పురుగులను చూసారా? వాటిని ఏమంటారు? మినుగురు పురుగులు అంటారు. ఆ మినుగురు పురుగులన్నిటిని ఒక 100 పురుగులను తీసుకొచ్చి ఇక్కడ వేయండి, దాని మీద ఒక పేపర్ పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊదండి, మంట వస్తుందా? దాంట్లో నుంచి వెలుగు వస్తుంది, కానీ ఏమి లేదు, వేడి లేదు, మంట లేదు. అది వెలుగులాగా కనిపిస్తా ఉంది, కానీ అది వెలుగు కాదు. ఆ వెలుగులో ఇల్యూమినేషన్ ఉంది, ఇగ్నైషన్ లేదు. ఏదో వెలుగులాగా కనిపిస్తా ఉంది, దాంట్లో జీవం లేదు. ద ట్రూ లైఫ్ దట్ గివ్స్ లైఫ్. నిజమైన వెలుగు జీవింపచేసే వెలుగు. నిజమైన వెలుగు ఫోటోసింథసిస్ ఇచ్చే వెలుగు. నిజమైన వెలుగు వామెట్నెస్ ఇచ్చే వెలుగు. నిజమైన వెలుగు మనం ఫ్రీజ్ అవ్వకుండా మనల్ని లైవ్ స్టేట్ లో ఉంచేటటువంటి వెలుగు. బట్ దేర్ ఈస్ ఫాల్స్ లైట్ దట్ సీమ్స్ లైక్ లైట్. వెలుగులాగా కనిపించే వెలుగు ఈ లోకంలో అనేకమైన ఉన్నాయి. అనేకమైన మార్గాలు ఉన్నట్లుగా కనిపిస్తాయి, అనేకమైన సొల్యూషన్స్ ఉన్నట్టుగా కనిపించేవి చాలా ఉన్నాయి. అయితే బైబిల్ చెప్తా ఉంది, నిజమైన వెలుగు అది లోకంలోనికి వచ్చి ప్రతి వారిని వెలిగిస్తుంది. ఐ డోంట్ నో మై ఫ్రెండ్స్ హౌ యువర్ లైఫ్ ఈస్ టుడే. ఆ టన్నెల్లో చిక్కుపోయిన వాడిలాగా భవిష్యత్తు ఏంటో తెలియక, లేకపోతే నీ యొక్క కెరియర్ గురించినటువంటి భయము, అన్సర్టనిటీ, ఇన్ఫీరియారిటీ తోటి ఆ చీకటిలో ఉన్న వారిలాగా ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే, నీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం నీకు ఇచ్చేటువంటి శుభవార్త ఏంటో తెలుసా? ఇదిగో ఆయన అరుణోదయ దర్శనాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ లైట్. బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరైతే రాయబడలేదు, కానీ ఆమె ఏ ప్రాంతానికి చెందిందో ఆ ప్రాంతాన్ని బట్టి ఆమె చెప్పబడింది. సమరయ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ, సమరయ స్త్రీ అని చెప్తాము. ఆమె యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? తన జీవితంలో సంతోషం ఎక్కడ ఉందని వెతుకుతా ఉంది. దేని ద్వారా నా జీవితంలో నిజమైనటువంటి తృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని నేను పొందుకోగలను? ఐ వాంట్ టు లివ్ ఎ లైఫ్. ఎలాంటి జీవితమో తెలుసా? ఈ భూమి మీద ఎవరు పొందనటువంటి సంతోషాన్ని నేను పొందాలని ఆమె ఆతురత పడిందేమో, అంబిషియస్ గా వెళ్ళిందేమో. కానీ ఆమె జీవితంలో ఒక భయంకరమైనటువంటి ఎడిక్షన్ లో పడిపోయింది. అదేంటో తెలుసా? ఆమె పెళ్లి కాకుండానే 5 భర్తలతో జీవించేస్తా ఉంది. ఇప్పుడు ఆమెతో ఉన్నవాడు కూడా ఆమె భర్త కాదు. పీపుల్ థింక్ దట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ సెక్షువల్ సిన్, అండ్ దట్ ఈస్ అ డిసెప్షన్. And she fell in that deception altogether. అలాంటి పరిస్థితిలో, అలాంటి చీకటి బ్రతుకులో బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెను వెతుక్కుంటూ ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ఆమె అనేకమైన ప్రశ్నలు వేస్తా ఉంది. తప్పించుకుందామని, తెలుసుకుందామని కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ సొల్యూషన్ వి ట్రై టు అవాయిడ్ ద ప్రాబ్లం. సమస్య ఏది లేదన్నట్టుగా జీవించడానికి ప్రయత్నం చేస్తాము. ఆమె కూడా అలాగే సమస్య ఏమీ లేదన్నట్లుగా అవాయిడ్ చేద్దామని ట్రై చేస్తుంది. బట్ ద లవ్, ఆ ప్రేమ ఆమెను విడిచిపెట్టలేదు. ఫైనల్ గా ఆయన అడిగి, అమ్మా ఇదిగో నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు. ఈ లోకంలో దొరికేటటువంటి ఏ జలమైనా సరే దానివల్ల నీకు తృప్తి గాని లేకపోతే దప్పిక గాని తీరదు. దట్స్ ద మెసేజ్. ఈ రోజుల్లో మనం వెళ్తున్నాము, లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి దప్పికని, అంతరంగంలో ఉన్నటువంటి ఆ థర్స్ట్ని తీర్చుకోవడానికి మనము యూట్యూబ్ అనే బావి దగ్గరికి వెళ్తున్నాం, ఫేస్బుక్ అనే బావి దగ్గరికి వెళ్తున్నాం, సోషల్ మీడియా అనే కుండల దగ్గరికి వెళ్తున్నాము. ఈ లోకంలో దొరికేటటువంటి రీల్స్, షార్ట్స్ అనే వాటిని మనము త్రాగుతూ ఉన్నాము. రాత్రంతా తాగిన ఉదయానికి మరలా దప్పిక తీరట్లేదు. ఎ దిల్ మాంగే మోర్ ఆల్వేస్. బట్ ఆ రోజు ప్రభు చెప్పిందంటే తెలుసా? నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ తప్పికొనంటే నాకు ఆ జీవజలం ఇవ్వు అంది. వెంటనే అన్నాడు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా, మీ ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఆ మంది, అయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదే అని చెప్పింది. నాకు వివాహం కాలేదని చెప్పిన మాట వాస్తవమే.
సత్యమే, నీకు పెళ్లి కాలేదమ్మా, కానీ నువ్వు ఇప్పటికీ 5 మార్చేసావు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాడు కూడా నీ లీగల్ గా భర్త కాదు. ఒక్కసారిగా షాక్ అయిపోయింది, గుండె జల్లుమంది. నువ్వెవరో ప్రవక్తలాగున్నావే, నా బ్రతుకంతా చెప్తున్నావు, అయినా మెస్సయ్య ఆయన ఒక ఆయన వస్తాడని మేము మా పితరులు చెప్తూ ఉంటే విన్నాము. ఆయన వచ్చినప్పుడంట మమ్మల్ని ఈ చీకటి బ్రతుకు నుంచి, ఈ గాఢాంధకారము నుంచి, ఇదిగో ఈ బానిసత్వంలో నుంచి విడిపిస్తాడని వాళ్ళు చెప్పారు. అంటే ఆయన అన్న మాట అంటే తెలుసా, నీతో మాట్లాడుతున్న వ్యక్తిని, ఆయనను నేనే నిజమైన వెలుగుగా నిన్ను వెలిగించడానికి వచ్చాను, వెలుగుతో నింపడానికి వచ్చాను, వెలుగులో ధైర్యంగా జీవింపచేసేటటువంటి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను. వెంటనే ఆ కుండ అక్కడ పడేసండి, పరుగున ఊర్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఎప్పుడు అలా ఉండలా, రహస్యంగా బ్రతికేది, ఎవరికి కనపడకుండా జీవించేది, అన్ని కూడా దాచుకుంటూ ఆమె బ్రతికేది. ఈ రోజు మొట్టమొదటిగా ధైర్యంగా షీ కుడ్ ఫేస్ ద పీపుల్ పబ్లిక్లీ అండ్ షీ వెంట్. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చెప్పిందంటే తెలుసా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను మీకు చూపిస్తాను రండి, ఈయన రక్షకుడు కాదా, ఈయన మెస్సయ్య కాదా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి వారిని వెలిగిస్తూ ఉంది. రెండవది, వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ అంటే, ఇట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ లైఫ్, మెసేజ్ ఆఫ్ లైట్ అండ్ ద మెసేజ్ ఆఫ్ లైఫ్. జీవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది క్రిస్మస్. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ చూసినట్లయితే, గొర్రెలకు జీవము కలుగుట్టుకును, అది సమృద్ధిగా కలుగుట్టుకు నేను వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చావయ్యా నీవంటే వెలిగించటానికి అన్నాడు. ఎందుకు వచ్చావయ్యా నువ్వు అంటే జీవింప చేయడానికి, జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను నీ లోకానికి అన్నాడు. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడట ఒకరోజు జీవం అంటే ఏంటి, సమృద్ధి అయిన జీవం అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఒక కొండ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఇది నాకు భావాన్ని తెలియచేయని అడుగుతున్నాడట. అప్పుడు వెంటనే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. దాంట్లో ఒక పారాలిటిక్ మ్యాన్, అంటే పక్షవాత రోగం వచ్చిన వ్యక్తి అక్కడ పడి ఉన్నాడట. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఒక పక్షవాత రోగం వచ్చిన వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఒక కాలు ఒక చెయ్యి కంప్లీట్ గా పడిపోయింది, లేవలేడు, నడవలేడు, పరిగెత్తలేడు. అది ఆయన పరిస్థితి, కానీ బ్రతికే ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఒక పాము వస్తుందట, బ్లాక్ కోబ్రా. జస్ట్ ఇమాజిన్, అది బొస్సలు కొట్టుకుంటూ వస్తా ఉంది, అతని దగ్గరికే వస్తా ఉంది, అతని కాటేయడానికి వస్తుంది. అతని కళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి పాము వస్తుందని కనపడింది, మైండ్ పనిచేస్తుంది కాబట్టి అది వచ్చి కరిస్తే నేను చనిపోతానని తెలుస్తుంది. లేచి పరిగెత్తాలి అనిపిస్తుంది, తప్పించుకోవాలన్న ఆశ ఉంది, బ్రతకాలి అన్నటువంటి ఆశ ఉంది. కానీ అతడు ప్రయత్నాలు చేసినా లేవలేడు, లేచి పరిగెత్తలేడు, పాము కాటు తప్పించుకోలేడు. వచ్చి పాము కాటేసింది, అతడు చనిపోయాడట. వెంటనే ఆయనకి ఒక స్వరం వినపడుతుందట, అయ్యా ఆయన బ్రతుకున్నాడా, ఆయనలో జీవం ఉందా లేదా అని అడిగట. నిజమే, ఆయనలో జీవం ఉంది, కానీ ఆ జీవము సమృద్ధి అయినటువంటి జీవముగా, పాము కాటును తప్పించుకోగలిగినంత సామర్థ్యము సమృద్ధిగా కలిగిన జీవము కాదు అది. ఇన్ ద సేమ్ వే మై ఫ్రెండ్స్, లిసన్ టు మీ. ఈరోజు మనకి అది పాపం అని తెలుసు, పాములాగా కాటేస్తుంది అని తెలుసు, అది మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందని తెలుసు, మన కెరియర్ ని పాడు చేస్తుందని తెలుసు, మన సాక్ష్యం పాడైపోతుంది అని తెలుసు, సమయం వ్యర్థమైపోతుంది అని తెలుసు. మనము దానిలో నుంచి బయటికి రావాలన్న ఆశ ఉంది, కానీ దాన్ని తప్పించుకోగలిగిన శక్తి సామర్థ్యము లేనటువంటి జీవాన్ని కలిగిన జీవితాన్ని జీవిస్తా ఉన్నాం. యు నో, ద గ్రేటెస్ట్ స్ట్రగుల్ టుడే and the greatest challenge for young people today and the most difficult thing to do is to say no. To say no. No అని చెప్పటము, కాదు అని చెప్పటము, ఒక గీత గీసి ఇది నేను ఎట్టి పరిస్థితిలో నేను దాటను అని చెప్పటము ఎంత కష్టమైపోతుందో తెలుసా? We are living in a world of full of pressure, peer pressure. లోకములో మనం చూసినట్లయితే ఎలాంటి జీవితంలో మనం జీవిస్తా ఉన్నామంటే,
నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, నీది కూడా ఒక బ్రతికేనా అని మనల్ని అనేక విధాలుగా టీస్ చేసే లోకంలో ఉన్నాం. మనం వేసుకున్న డ్రెస్సును బట్టి, దాని వెనకున్న బ్రాండ్ని బట్టి నిన్ను డిసైడ్ చేసే లోకంలో ఉన్నాం. మనం తిరిగేటటువంటి ఇదిగో ఆ యొక్క వెహికల్ని బట్టి మన క్యారెక్టర్ని చూసే వాళ్ళు లేదు ఈ లోకంలో, మన బయట ఉన్నటువంటి అపియరెన్స్. సో ఇవి ఈ యవ్వనతరానికి ఈ రోజుల్లో ఏమైపోతుందో తెలుసా? పియర్ ప్రెషర్. దీన్ని మనం జాగ్రత్తగా ఒక్క నిమిషం ఆలోచించేద్దాం. హౌ మెనీ టైమ్స్ నీ జీవితంలో ఎన్నిసార్లు యాప్ ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసావు? ఇది నా మొబైల్లో ఉండటానికి వీల్లేదు, దీని వల్లనే నా జీవితం పాడవుతుంది, ఈ రోజుతో దీనికి ఎండ్ అని చెప్పేసి అన్ఇన్స్టాల్ చేసి ఎన్ని వందల సార్లు ఇన్స్టాల్ చేస్తుంటావు ఒకసారి ఆలోచించాయి. ఈరోజు మనం సూపర్ఫిషియల్ గా ఏం మాట్లాడుకోవద్దు. లెట్ us talk heart to heart, let us talk practically, and let us see how Christmas can give us a solution. అప్పుడు మాత్రమే ఇక్కడ మనం స్పెండ్ చేసే ఈ ఫ్యూ మినిట్స్ కి మీనింగ్ అనేది ఉంటుంది మై ఫ్రెండ్స్. I want to just talk very straightforward, practically to every human heart here. మన యొక్క జీవితంలో ఎన్నిసార్లు మనల్ని మనమే చూసుకొని నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు నేనేంటి ఇలా ఉన్నాను, నా జీవితంలో నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే చాలా వచ్చేసినాయి ఇప్పటికే. ఇప్పుడు వాటిని బయటికి తీసేసుకోవడం నా వల్ల కావట్లేదు. లోపలికైతే వచ్చినాయి కానీ ఇప్పుడు అవి బయటికి వెళ్ళట్లేదు. ఇందాక మనం చూసాము ఆ స్కిట్ లో ఎడిక్షన్స్ గురించి. ద లైఫ్ ఆఫ్ స్లేవరీ. బ్లైజీ పాస్కల్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు తెలుసా? ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లం ఇస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్. ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లం ఇస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్. మానవుని యొక్క సమస్య ఏంటో తెలుసా? మానవుని యొక్క హృదయ సమస్య. బైబిల్ చెప్తా ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. రెండు మాటలు అక్కడ ఉన్నాయి. ఇట్ ఈస్ మోర్ డిసీట్ఫుల్ అండ్ డిసీజ్డ్, డ్రెడ్ఫుల్లీ డిసీజ్డ్. ఇట్ ఈస్ డిసీట్ఫుల్, మోసకరమైనది. ఈ హృదయం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఎంత పాడైపోతున్నా కానీ నువ్వు బాగానే ఉన్నావు అని చెప్తుంది. దీనికి తెలిసిన ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ఆల్ ఈజ్ వెల్ అండ్ యు ఆర్ వెల్, జస్ట్ గో హెడ్. మోసం. చాలాసార్లు మనం అనుకుంటాం, నన్ను ఎవరో పాడు చేస్తారు అనుకుంటాం. నో, నీ జీవితాన్ని ఎవరో పాడు చేయట్లేదు, నీ భవిష్యత్తుని ఎవరో పాడు చేయట్లేదు, మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దీనినే బైబిల్ ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి తెలుసా? ద నేచర్ ఆఫ్ సిన్. మానవుని యొక్క సమస్య బయట లేదు ప్రియులారా, మానవుని యొక్క సమస్య లోపలే ఉంది. మానవుని యొక్క సమస్య అనేది ద వెరీ కర్నల్, ద వెరీ కోర్ ఆఫ్ బీయింగ్, అండ్ ఇట్ ఈస్ కరప్టెడ్. ద కరప్షన్ ఇన్సైడ్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పాము యొక్క కోరలోనికి విషం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడైనా సిరంజితో ఇంజెక్ట్ చేస్తాడా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ఫ్రూట్ ని కట్ చేయగానే బయట ఎంతో అద్భుతంగా రమ్యంగా కడిపిన ఆ యొక్క ఫ్రూట్ లోనికి లోపల ఆ యొక్క పురుగు ఎక్కడి నుంచి వచ్చింది? Where does it come from? Not from outside, but from inside only. మానవుని యొక్క జీవితంలో సమస్య లోపలే ఉంది. అది పాపం యొక్క సమస్య. దాని యొక్క నేచర్ ఏంటో తెలుసా? అది మోసకరమైనది, డిసెప్టివ్. అది నాశనకరమైనది, డిస్ట్రక్టివ్. అది మరణకరమైనది, డెడ్లీ. అది మోసకరమైనది, నాశనకరమైనది, మరణకరమైనది అని బైబిల్ చెప్తా ఉంది. దాని గురించి మీకు వివరించడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. జస్ట్ లిసన్ టు మీ. నీళ్ళలో ఉన్నటువంటి చేప ఆ ఎరను చూసినప్పుడట అనుకుంటుంది, నాకే దొరికింది అవకాశము, ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని అనుకుంటుందట. ఎందుకో తెలుసా? దాన్ని కట్టి ఉన్నటువంటి వైర్ కనపడదు, నీళ్ళలో అది క్యామోఫ్లాజ్ అవుతుంది కాబట్టి. దాని లోపల ఉన్నటువంటి హుక్కు కనపడదు, ఎందుకంటే దాని మీద ఎర ఉంది కాబట్టి. పైన పట్టుకున్న కర్ర కనపడదు, కర్రను పట్టుకున్నటువంటి మనిషి కనపడడు. దాని కళ్ళకు ఒకటే కనిపిస్తుంది.
ఒక్కటే కనిపిస్తుంది. అదేంటంటే దానికి అతి ఇష్టమైన, అతి ప్రియమైన, నోరూరించేటటువంటి ఆ ఎర్ర, ఆ ఒక్కటే, ఆ వర్మ్, ఎర్త్ వర్మ్ ఒక్కటే కనిపిస్తుంది. ఆ స్మెల్ దానికి వస్తూ ఉంటది, లోపల సలైవా కారిపోతా ఉంటది. ఎలాగైనా సరే దీన్ని తినేయాలనిపిస్తుంది. లోపల ఉన్న హుక్కు కనపడదు, దానికి వచ్చిన వైర్ కనపడదు, కర్ర కనపడదు, దాన్ని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి కూడా కనపడడు. ఎవ్రీథింగ్ వాజ్ బ్లైండెడ్. ఆ ఒక్కటే కనిపిస్తుంది. అమాంతంగా వెళ్ళి అది మింగినప్పుడు, అప్పుడు ఆ లోపల ఉన్న హుక్ ఏం చేస్తుంది తెలుసా? దాని లోపల ఉన్నటువంటి ఆ యొక్క మౌత్ కి హుక్ అయిపోతుంది. చాలాసార్లు మన జీవితాల్లో ఆ ఒక్కటే కనిపిస్తుంది నీకు, దాని కాన్సిక్వెన్సెస్ కనపడవు. దాని కాన్సిక్వెన్సెస్ మనకు కనపడవు. ఒకసారి నేను విజయవాడలో జరిగిన ఒక సంఘటన గురించి విన్నాను. బాగా చదువుకున్నటువంటి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి, నాన్నగారు మంచి కాలేజీలో జాయిన్ చేశారు, బాగా చదువుకుంటుందేమోనండి. ఆ తర్వాత సడన్ గా ఒక రోజు వచ్చి, డాడీ నేను కొన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంది. బహుశా వాళ్ళ క్లాస్మేట్ ఏమో అనుకున్నాడు, వాళ్ళ సీనియర్ అనుకున్నాడేమో, అట్లాంటివి వద్దమ్మా, నువ్వు ఫైనల్ ఇయర్ లో ఉన్నావు, అయిపోయిన తర్వాత నీ భవిష్యత్తు గురించి మేము జాగ్రత్తగా ఆలోచిస్తామంటే, లేదు లేదు, వాడిని నేను పెళ్లి చేసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకోవాల్సిందే అన్నారు. సో టు మేక్ ద లాంగ్ స్టోరీ షార్ట్, థింగ్స్ చాలా వర్స్ట్ అయిపోయినాయి. ఫైనల్ గా వాళ్ళ డాడీ అంట, సరే ఆయన ఎవరో తీసుకురా మాట్లాడుతానడట. అతడు ప్రేమించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చింది. నల్లని టీ షర్ట్ వేసుకున్నాడట, ఈ చెక్స్ గా ఉండేటటువంటి ఒక చిరిగిపోగా ఆల్మోస్ట్ మురికి పట్టినటువంటి ఒక ప్యాంట్ వేసుకున్నాడట. జుట్టు సగం పోయింది, కర్లీ హెయిర్ అది కూడా సగం ఊడిపోయింది. దగ్గర దగ్గరగా వాడికి 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇంతకు వాడు ఎవడా అంటే ఆటో డ్రైవర్ అట. మసిబొగ్గుకు నల్ల కలర్ వేస్తే ఎలా ఉంటా అలా ఉన్నాడు అంటాడు. ఏంటి, నోటి నిండా కూడా కైని నవ్వులుతూ పళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయట. ఐఎమ్ నాట్ జస్ట్ టెల్లింగ్ యూ స్టోరీస్. వాడిని తీసుకొచ్చి ఇతనే నేను ప్రేమించాను, ఇతనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తా ఉంటే వాళ్ళ డాడీకి ఏమి మాట్లాడాలో అర్థం కాలా. అమ్మాయి, వీడిని ఎలాగా ప్రేమించావు నువ్వు అని. నేను ఇంకా ఎవడో మీ సీనియరో, మీ క్లాస్మేటో, లేకపోతే మీ కాలేజీలో ఎవడో అనుకుంటే, వీడిని ఎలా ప్రేమించావంటే ఆ అమ్మాయి చెప్పిన మాట విని వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వచ్చినంత పనిందంట. ఏమన్నా తెలుసా? డాడీ, నా కళ్ళతో చూడు డాడీ, నీకు తెలుస్తున్నా. మీకు కూడా వచ్చింది కదా? అంత భయంకరమైన మోసకరమైనది పాపం. ఆ అమ్మాయికి కనిపించింది ఏంటో తెలుసా? ఏమి కనిపించిందో తెలియదు, కానీ ఆ చేపకు ఎర్ర కనిపించినట్లుగా ఆ ఆ ఎర్రే కనిపించింది. లోపల ఉన్న హుక్కు కనపడలా, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా ఏమీ కనపడలేదు. ఇంతకీ స్టోరీ యొక్క ఎండింగ్ ఏంటో తెలుసా? వెళ్ళిపోయి ఆ అమ్మాయి వాడిని పెళ్లి చేసుకుంది. అండ్ విత్ ఇన్ నో టైమ్ షీ కేమ్ బ్యాక్ రిగ్రెటింగ్. సచ్ అ రాటన్ లైఫ్. నా కళ్ళతో చూడు డాడీ అంటుందట. పాపం అనేది ఎంత మోసకరమైనదో ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ చెప్తా ఉంది, అది జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట. ఆ ఊబిలో పడిన వాడు ఎవడు బయటకు రాలేడు. తన శక్తి, తన సామర్థ్యం సరిపోదు. నువ్వు అనుకుంటావు, ఏముందిలే, దీన్ని అలవాటు చేసుకోగలను, ఈ అలవాటు నేను మానుకోగలను అనుకుంటాం. ఏముందిలే, కొంచెం టైమే. ఇందాక ఆయన ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాడు కదా, చక్కగా ప్రిపేర్ అయ్యాడు చూడండి. ఇంకా టైం ఉందిలే. ఏం చెప్తుంది? ఇంకా టైం ఉందిలే. నీ మనసు అంటది, ఇంకా టైం ఉందిలే, ఇంకా పర్వాలేదు, కొంచెంసేపు పడుకో, కొంచెంసేపు ఆడుకో అని చెప్తుంది. మై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. గాలానికి చిక్కిన చేపలాగా తర్వాత గిలగిల కొట్టుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ నీ లైఫ్ లో సమయము అయిపోయింది. అక్కడ రిగ్రెట్ అయిన తర్వాత చాలా సార్లు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి తెలుసా? ఇర్రివోకబుల్. వి కాంట్ టేక్ ఇట్ బ్యాక్. మెనీ టైమ్స్ వి కాంట్ అండూ. కంప్యూటర్ మీద అండూ బటన్ క్లిక్ చేసినంత ఈజీ కాదు బ్యాక్ రావటం. మన యొక్క వెబ్ బ్రౌజర్ లో వెబ్ హిస్టరీ ఉందే,
వాచ్ హిస్టరీని క్లియర్ చేసినంత ఈజీ కాదు ఇక్కడ ఉన్న మెమరీని క్లియర్ చేయటం. మనిషి యొక్క హృదయంలో కలిగినటువంటి మలినము షర్ట్ కాదు, వంటి కాదు కడుక్కోవడానికి. మనస్సుకు హృదయానికి కలిగిన మలినాన్ని నువ్వు దేంతో తొడవలేవు, కడిగి వేసుకోలేవు. జీవిత కాలం అంతా అపరాధ భావముతోటి మనం చేసినటువంటి నిర్ణయాలు మనల్ని వెనక నుంచి తరుముతూ ఉంటే ఎక్కడికి పరిగెత్తలేక నీ జీవిత కాలంలో హృదయంలో పరిగెత్తి అలసిపోతావు. బైబిల్ చెప్తా ఉంది మనకు జీవితంలో జీవము ఉందట, కానీ అది సరిపోయినంతగా లేదంటున్నాడు. అందుకనే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, పాల్ అనేటువంటి ఒక మంచి స్కాలర్. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని అంటున్నాడు. మేలేనిది చేయాలన్న ఆశ నాకు కలుగుతున్నది, కానీ అట్టిది చేయటం నా వల్ల కావట్లేదు. అంటే దాని మాట అర్థం ఏంటంటే, మంచిగా బ్రతకాలి ఆశ ఉంది నాకు, మేలు చేయాలన్న కోరిక ఉంది నాకు, తప్పు చేయకుండా ఉండాలి అన్నటువంటి ఆశ ఉంది నాకు, కానీ అట్టిది చేయుట నాకు కలుగుటలేదు, అది నా వల్ల కావట్లేదు. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను థర్డ్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే గెరాసేనులు అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన గురించి ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్ ఇలా ఉంది, చెప్తున్నాను వినండి. అతడట ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడట. తను రాళ్ళు తీసుకొని తన సొంత శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. గట్టిగా కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు. చూసిన వాళ్ళందరూ కూడా భయపడేటటువంటి వికృతమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నాడు. వాణ్ణి ఎంతమంది కలిసి బంధించాలని ట్రై చేసినా కానీ, సంఖ్యలతో బంధించినా కానీ ఆ పెద్ద పెద్ద ఇనప సంఖ్యలని జస్ట్ లైక్ దట్ తుంచి వేస్తున్నాడట. చెట్టు కట్టేశారు, పోల్ కట్టేశారు, పెద్ద పెద్ద తాళ్లతో కట్టేశారు, సంఖ్యలతో బంధించారు. కనీసం వీడిని బంధించైనా సరే అక్కడ పడేద్దాము, మనకి వీడు ఒక భారముగా భయంకరమైనటువంటి బ్రతుకుగా నిద్ర లేకుండా చేస్తున్నాడు మన గ్రామానికి అనుకున్నారేమో వాళ్ళు. అలాంటి వ్యక్తిని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఊహించుంటారు ఒకసారి ఆలోచించుకోండి. ఎవడరా వీడంటే ఫలానా వాళ్ళ తల్లిదండ్రులు పేర్లు చెప్తా ఉంటే ఆ తల్లిదండ్రులు సిగ్గుతో తల వంచుకొని, అరే వీడిని కనకనుంటే బాగుండేది. ఒక 25-30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా గ్రామంలో తిరుగుతూ అందరినీ వేధిస్తూ ఉంటే లోకము ఎలా చూస్తుందో ఆ కుటుంబాన్ని ఊహించండి. చివరికట వాళ్ళని సమాధుల్లోకి తోలేశారట. వాడు సమాధుల్లో వాసము చేయవాడు. ఫ్రెండ్స్ చెప్పండి, సమాధుల్లో ఎవరుంటారు అనే ప్రశ్న సరైనది కాదు, ఏముంటాయి అనాలి. ఎందుకంటే సమాధుల్లో ఎవరు ఉండరు. ఒకవేళ సమాధుల్లోకి వెళ్ళేవారంటే ఇస్ డెడ్. మృతదేహాలు సమాధులు ఉంటాయి. చనిపోయినటువంటి లిస్టులోకి వాడు వెళ్ళిపోయాడు బ్రతికుండి కూడా. చచ్చిన వారి జాబితాలోకి వెళ్ళిపోయాడు వాడు బ్రతికుండి కూడా. వాడు బ్రతికుండి కూడా చచ్చిన వాడు లెక్కలోకి చేర్చేశారు, సమాధుల్లోకి తోసేశారు. వాడు సమాధుల్లో వాసము చేయవాడు. రెండవ మాట ఏంటో తెలుసా? ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. అండర్లైన్ దట్ స్టేట్మెంట్. ఎవడును వాడిని సాధు చేయలేకపోయాను. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ సిన్. ఎవడును వాడిని సాధు చేయలేకపోయాను. No one can save you. No one can solve your problem. ఎవడు కూడా నీ సమస్యను తీర్చలేడు. ఎందుకు చెప్తుంటే బైబిల్ అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. సిన్ ఈజ్ యూనివర్సల్ అండ్ ద యూనివర్సాలిటీ ఆఫ్ ద సిన్ మనకేం చెప్తుందంటే, ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించలేడు. అలాగే ఇదిగో ఈ పాపపు సమస్యలో ఉన్నటువంటి ఒకడు ఇంకొకటి యొక్క సమస్యను తీర్చలేడు. Everyone has the same problem and everyone is suffering somehow or other in the same situation. ఒకసారంట ఒక యవనస్తుడికి ఉద్యోగం లేక ఒక జూలోకి వెళ్ళి ఒక చింపాంజీ వేషం వేద్దామని చెప్పేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడట. ఆ తర్వాత చక్కగా డ్యూటీ చేస్తా ఉన్నాడు. ఉదయం 5 గంటలకు వెళ్తున్నాడు, చింపాంజీ డ్రెస్ వేసుకుంటున్నాడు, వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తా ఉన్నాడు. ఒకరోజు హాలిడేస్ వచ్చినాయి, స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారట. వాళ్ళందరూ వచ్చి బనానాస్, పీనట్స్ పెడతా ఉంటే ఫుల్ గా తిని వీళ్ళందరినీ చక్కగా ఎంటర్టైన్ చేద్దామని చెట్లు ఎక్కాడట. చెట్లకి ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి దూకుతూ వాళ్ళందరినీ చక్కగా ఎంటర్టైన్ చేస్తా ఉన్నాడు. మనడు కొంచెం ఓవర్ ఎక్సైట్ అయిపోయి ఏం చేశాడంటే లాంగ్ స్ట్రెచ్ తీసుకొని ఆ యొక్క చెట్టు మీదకి దూకుదామని జంప్ చేస్తే పక్కనే ఉన్న సింహ బోన్లో పడ్డాడంట.
పక్కనే ఉన్న సింహం బోన్లో పడ్డాడు. సింహం గాండ్రించుకుంటూ వస్తా ఉంది. వెంటనే వీడు ఇప్పుడు చింపాంజీ అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. హెల్ప్ 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 అని అరుస్తూ, ఒరే చింపాంజీ మాట్లాడుతుంది ఏంటని అందరూ గుమ్ముకూడి వచ్చారట. ఈ లోపు సింహము చాలా కోపంగా గాండ్రిస్తూ వచ్చి ఒక్కసారిగా పంజా పైకెత్తి, ఒరే గట్టిగా అరవబాకరా, లేకపోతే ఇద్దరు ఉద్యోగాలు పోతాయి అన్నాడంట. గట్టిగా అరిస్తే ఇద్దరు ఉద్యోగాలు పోతాయి, అరవబాకరా అంటాడట. సో ఫర్ హిస్ హటర్ అండ్ షాక్, వాడికి అర్థమైంది ఏంటో తెలుసా, నేనొక్కనే ఈ ప్లే చేస్తున్నాను అనుకున్నాడు, నేనొక్కనే ఈ వేషం వేస్తాను అనుకున్నాడు. వాడికి తెలిసినటువంటి వాస్తవమైన సత్యం ఏంటో తెలుసా, ఇది నేను ఒక్కడనే కాదు, నా పక్కనోడు కూడా అదే వేషం వేశాడు. నా ఒక్కడిదే ఈ సమస్య నువ్వు అనుకొని ముందుకెళ్తే నీకు తెలిసే ఒక కఠినమైన వాస్తవం ఏంటో తెలుసా, పక్కనున్న వాడు కూడా అదే సమస్యలో ఉన్నాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సిన్. ఎవడును వాడిని సాధు చేయలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో వాడి ఒక్కడి కోసమే వెతుక్కుంటూ యేసయ్య వెళ్ళాడు. వాడిని స్వస్థపరిచినప్పుడు బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా, వాడు స్వస్థ చిత్తుడై ఆయన పాదముల దగ్గర కూర్చాను. వాట్ ఎ సొల్యూషన్. తల్లిదండ్రులు ఏమి చేయలేకపోయారు, ఫ్రెండ్స్ ఏమి చేయలేకపోయారు, గ్రామస్తులు ఏమి చేయలేకపోయారు, చదువు చెప్పిన టీచర్స్ ఏమి చేయలేకపోయారు. తన సమస్యను, తన బ్రతుకుని ఎవడు మార్చలేకపోయాడండి. యేసు క్రీస్తు ప్రభువారు వాడు ఆయన సమస్యను తీర్చి వాడికి జీవాన్ని ఇచ్చాడు. ఎలాంటి జీవమో తెలుసా, a new life, a new beginning, a real life. ఇక సమాధుల జీవితం కాదు, సోషల్ లైఫ్ ఇచ్చేశాడు. తిరిగి మరలా వాడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళగలిగాడు. నా జీవితంలో కూడా మా తల్లిదండ్రులు నన్ను మార్చాలని ట్రై చేశారు. నా ఫ్రెండ్స్ నాకు అనేకమైనటువంటి విధాలుగా, అరే నువ్వు మార్చుకోవాలరా ఈ విషయాల్ని, ఈ అడిక్షన్స్ నువ్వు బయటికి రావాలరా అని మా ఫ్రెండ్స్ చెప్పారు. అన్నిటికంటే ఎక్కువగా మా బంధువులు నన్ను బాగు చేయాలని ట్రై చేశారు, టీచర్స్ బాగు చేయాలని ట్రై చేశారు. నేను ఇంకా నా బ్రతుకు వరస్ట్ అయింది, కానీ ఎవడు నన్ను బాగు చేయలేకపోయాడు. దట్ ఈస్ ద హార్డ్ ట్రూత్ దట్ యు హ్యావ్ టు రియలైజ్ టుడే. ఎవడును వాడిని సాధు చేయలేకపోయాను. అయితే యేసు క్రీస్తు ప్రభువారు వారికి నూతనమైన జీవితం ఇచ్చాడు. Quickly I'm moving to the third point and I'll conclude here. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే క్రిస్మస్ యొక్క మెసేజ్ అంటే ఇట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ లైట్. చీకట్లో ఉన్న వారికి అరుణోదయ దర్శనం. ఇట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ లైఫ్. ఇదిగో ఆ భయంకరమైన సమాధుల బ్రతుకులో నుంచి దేవుడు వారికి నూతన జీవితాన్ని ఇచ్చి తన యొక్క బ్రతుకును న్యూ బిగినింగ్ ఇచ్చినటువంటి లైఫ్. సమృద్ధి అనే జీవము, నో అని చెప్పగలిగిన సామర్థ్యము ఇచ్చినటువంటి జీవితము. అండ్ ఫైనల్లీ, what is the message of Christmas? It is the message of love. The message of love. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. For God so loved the world. For God so loved the world. ఈ లోకములు ఎక్కడ చూసినా కానీ మనం ఏం చూస్తామో తెలుసా, ప్రేమించాలని, ప్రేమించబడాలనే ఆశ మానవుల్లో విపరీతముగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకో తెలుసా, వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్, ఎ లవ్లెస్ వరల్డ్. ప్రేమ లేనటువంటి, ప్రేమ రాహిత్యముతో ఉన్నటువంటి ఈ లోకములో ప్రతి యవనస్తుడి యొక్క హృదయంలో ఈ రోజు ప్రేమను గురించిన పరితాపం మనం చూస్తున్నాం. అయితే ఒక ట్రూత్ చెప్పనా, ఈ రోజుల్లో లవ్ ఈస్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ అండ్ మోస్ట్ మిస్ఇంటర్ప్రిటెడ్ వర్డ్. ప్రేమ అన్న మాట ఈ రోజు మనం వినటానికి, పలకటానికి, సమాజంలో అందరి ముందు ఉచ్చరించడానికి కూడా 2-3 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఎందుకో తెలుసా, ప్రేమ అన్నదాన్ని మనం వక్రీకరించాం. ప్రేమ పదములో ఉన్నటువంటి ఆ యొక్క మీనింగ్ ని మనం కంప్లీట్ గా మనం మిస్ అయిపోయాము. కానీ బైబిల్ చెప్తా ఉంది, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ అయినటువంటి దేవుడు ప్రేమ కోసం వెతుకుతున్నటువంటి లోకంలో నిజమైనటువంటి ప్రేమను అందించడానికి ఇక్కడికి వచ్చాడు. అండ్ అగైన్ దెర్ ఇస్ అ సూడో లవ్. ప్రేమ అంటే ఏంటి అని లోకాన్ని అడిగితే, ఈ లోకము సినిమాలను చూడమని చెప్తుంది. ప్రేమ అంటే ఏంటో వాడు అంటాడు, ప్రేమ అంటే ఇదేరా అంటాడు, ప్రేమ అంటే అదిరా అంటాడు, పెళ్లి చేసుకుందాం రా అంటాడు. ఇంకా కనుక మనం చూస్తే లాంగ్వేజ్ లో మారుస్తాడు, ఇష్క్ అంటాడు, తర్వాత ఏమంటాడు, లవ్ అంటాడు, ఇంకా ప్రేమ అంటాడు, మొహబ్బత్ అంటాడు. వాట్ ఎల్స్? అండ్ ఆల్ ద మీనింగ్ ఆఫ్ లవ్ వి సీ ఇస్ నాట్ లవ్, బట్ ఇట్ ఈస్ లస్ట్. It is lust. బైబిల్ చెప్తా ఉంది, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఆశ అని తెలుగులో చాలా పాలిష్డ్ గా రాస్తారు కానీ, బట్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యు రీడ్ ద సేమ్ వర్స్ ఏం చెప్తుంది తెలుసా, ఇట్ ఈస్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ద ఐస్, లస్ట్ ఆఫ్ ద సెల్ఫ్.
pride. Nothing but lust. లస్ట్ అంటే ఏంటో తెలుసా? నాకే కావాలి అనేది లస్ట్. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకు త్యాగపూరితముగా తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చివేసేదే ప్రేమ. అందుకనే ఆ వర్స్ లో 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన యొక్క ఫుల్ స్టాప్ పెట్టలేదు. He gave his only begotten son. The greatest love has given the greatest gift, which cost him the greatest cost. ఏంటి ఈ ప్రేమ? ఎలాంటిది నిజమైన ప్రేమ అని కనుక మనం చూసినట్లయితే ఒక సంఘటన మీకు చెప్పేసి నేను ఫాస్ట్ గా కంక్లూషన్ లోకి వెళ్తాను. ఈ పట్టణంలోనే సమ్ ఆఫ్ యూ మేడ్ బి ఫ్రమ్ ద గీతం యూనివర్సిటీ, గీతంస్ లో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పీజీ చదువుతున్నటువంటి అమ్మాయి ఒక పల్లెటూరు నుంచి వచ్చింది. సిటీ లైఫ్ కి ఫస్ట్ అప్పుడే ఆమె ఎక్స్పోజ్ అవటము, అంతా కొత్తగా ఉంది, కొత్త లోకంలోకి వెళ్ళింది, కొత్త ప్రపంచాన్ని చూస్తా ఉంది. స్లోగా ఇందాక నేను చెప్పినట్లుగా తన ప్రమేయం లేకుండా తన జీవితంలోనికి అనేకమైన వచ్చేసినాయి. ఈ యొక్క టైంలో తన యొక్క జీవితంలో పియర్ ప్రెషర్ తను ఫేస్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు ఇలా ఉంటే కష్టము, ఇలాంటి డ్రెస్ వేసుకుంటే పాతకాలం అమ్మాయి అనుకుంటారు, ఎవరితో మాట్లాడకుండా మూలగా ఉంటే నువ్వు రేపొద్దున క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవ్వు. యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు బి సోషల్, యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్స్ అండ్ మోర్ ఓవర్ బాయ్ ఫ్రెండ్స్. స్లోలీ షీ స్టార్టెడ్ టు స్పీక్ సమ్వన్. ఆ పరిచయం కాస్త వాళ్ళ యొక్క జీవితాల్లో సో కాల్డ్ ప్రేమగా మారింది. కొంతకాలము దాన్ని ప్రైవేట్ గా ఉంచారు. ఎంతకాలం ఉంచుతారు? ఇప్పుడు బండ్ల మీద తిరగటం స్టార్ట్ చేశారు, అందరికీ అర్థమైపోయింది. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ వన్ ఫైన్ డే ఆ అమ్మాయి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎక్కి అదే క్యాంపస్ లో దూకి సూసైడ్ చేసుకుంది. నాట్ ఇన్ ద సీ, నాట్ ఆన్ ద రోడ్, సముద్రంలో కాదు, రోడ్డు మీద కాదు, ఇంకెక్కడో కాదు, అదే క్యాంపస్ లోకి వెళ్ళి మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పైకెక్కి అందరం ముందు దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలినటువంటి షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? షీ వాజ్ 3 months ప్రెగ్నెంట్. షీ వాజ్ 3 months ప్రెగ్నెంట్. రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. అండ్ ఐ కెన్ టెల్ యూ హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ లైక్ దిస్. నేను హైదరాబాద్లో ఉంటాను. నా లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం నేను యూత్తో స్పెండ్ చేస్తాను. వాళ్ళతో మాట్లాడటమే నా పని. హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్. కామన్ గా ఉన్నటువంటి ఒక ఏరియా ఏంటో తెలుసా? రిలేషనల్ ప్రాబ్లమ్స్. ఎందుకు తెలుసా? ఐడెంటిటీ క్రైసిస్. ఎందుకో తెలుసా? పియర్ ప్రెషర్. ఎందుకో తెలుసా? యాక్సెప్టెన్స్. ఐఎమ్ సంథింగ్ అని లోకానికి చూపించుకోవాలి. బట్ వేర్ ఇట్ ఈస్ ఎండింగ్ అప్, జస్ట్ ఇమాజిన్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ప్రాణం తీసేది ప్రేమ కాదు, ప్రాణం పెట్టింది ప్రేమ. తలను నరికేది ప్రేమ కాదు, త్యాగం చేసేది ప్రేమ. ఇతరుల దగ్గర ఉన్నది నాకే కావాలని లాగేసుకునేది ప్రేమ కాదు, ఇతరుల కొరకు సాక్రిఫిషియల్ గా ఇచ్చేది ప్రేమ. ఈ మాటలన్నీ మీరు చెప్తా ఉంటే మీరు అనొచ్చు, సార్ మీరు చాలా గంభీరంగా చెప్తున్నారు, బాగానే ఉంది, ఎక్కడండి, ఎక్కడ దొరుకుతుంది ప్రేమ? వేర్ కెన్ వి ఫైండ్ సచ్ లవ్? అది పుస్తకాలు చదువుకోవడానికి బాగుంటది, పాటలు పాడుకోవడానికి బాగుంటది, కవితలు రాసుకోవడానికి బాగుంటది. ప్రాక్టికల్ గా అలాంటి ప్రేమ ఎవరు చూపిస్తారు సార్? ఎక్కడ దొరుకుతుందండి అని మీరు అడగొచ్చు. ఫైన్, ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఎస్, క్రిస్మస్ దినాన ప్రపంచమంతా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? ప్రేమ అయినటువంటి దేవుడు ఆ ప్రేమని లోకానికి చూపించడానికి వచ్చాడు. ఆ సిలువ వైపు ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఆ సిలువలో మనకు ఏం కనిపిస్తుందో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సమస్త మానవాళిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ మానవుల కొరకు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ సిలువ మనకి ఏమి చూపిస్తుందంటే ద గ్రేటెస్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద సాక్రిఫిషియల్ లవ్.
ఆ ప్రేమను గురించి ఒక ఆయన ఐజక్ బెన్ అనేటువంటి వ్యక్తి దేవుని ప్రేమ ఎంత గొప్పదో రాద్దామని ట్రై చేశాడట. ఒక పుస్తకం రాద్దామని ట్రై చేసి కొన్ని పేజీలు రాసిన తర్వాత ఆయన ఒక్కసారిగా ఏమి రాయాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కాక మొత్తం క్లోజ్ చేసి ఒక మంచి పాట ఒకటి రాసి, ఇదండి నేను రాద్దాం అనుకున్నది అని చెప్పేసి ఒక పాటలాగా రాశాడు. ఆ పాట ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆకాశమే గనక తెల్లని కాగితం అయితే, సముద్రంలో ఉన్న నీళ్ళంతా గనక ఇంక్ అయితే, భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా పెన్నులైతే, మానవులందరూ బై ప్రొఫెషన్ పోయిట్స్ రైటర్స్ అయితే, వాళ్ళందరూ దేవుని ప్రేమను గురించి రాయడానికి కనుక వారు స్టార్ట్ చేస్తే, ఆకాశం అనే తెల్లని కాగితం అంతా అయిపోతుంది. సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇంకంతా కూడా ఇంకిపోతాయి. చెట్లన్నీ కూడా ఎండిపోయి భూమి ఎడారైపోతుంది. మానవులందరూ రాసి రాసి అలసిపోతారు. అయినా దేవుని ప్రేమ యొక్క ఇంట్రడక్షన్ కూడా ఇంకా అవదు అన్నాడు. ఆకాశమే తెల్లని కాగితం అయితే, ఆ తెల్లని కాగితం మొత్తం నిండిపోతుందట. సముద్రమే కనుక ఇంకైతే ఇంకంతా అయిపోతుందట. చెట్లన్నీ కనబడవట, మనుషులందరూ అలసిపోతారట. అయినా ఇంకా ఇంట్రడక్షన్ కూడా అవదు అని చెప్పాడు. సండే స్కూల్ పిల్లలు ఒక మంచి పాట పడతారు. గాడ్స్ లవ్ సో హై వి కాంట్ రీచ్ ఇట్, గాడ్స్ లవ్ సో డీప్ వి కాంట్ అండర్ ఇట్, గాడ్స్ లవ్ సో వైడ్ వి కాంట్ గెట్ అరౌండ్ ఇట్, సచ్ ఎ గ్రేట్ లవ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ప్రేమ త్యాగపూరితమైనది, శాశ్వతమైనది, నిన్నుగా నిన్ను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించే ప్రేమ. ఒక తల్లి కంటే తండ్రి కంటే అత్యధికంగా నిన్ను ప్రేమించే ప్రేమ. ఈవెన్ మదర్స్ లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ లవ్ ఆన్ దిస్ ఎర్త్ అని మనం చెప్తాము, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్. ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత పోరా ఇంట్లో నుంచి బయటికి అంటారు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత ఎందుకు కన్నానరా నిన్ను, మాకు ఇలాగా అయిపోయింది అని తల్లిదండ్రులు సైతము బయటికి గెంటేసినటువంటి అనేకమైన కేసెస్ నాకు తెలుసు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? తండ్రిని అవమానపరిచి ఆస్తి అంతా తీసుకొని అవమానపరిచి దూరదేశాలు వెళ్ళిపోయి తన బ్రతుకుని సర్వనాశనం చేసుకొని పందులు తినేటటువంటి ఆ పొట్టుతో కడుపు నింపడానికి ప్రయత్నం చేసిన ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా తండ్రిని వెతుక్కుంటూ వస్తే, ఏ ముఖం పెట్టుకొని వచ్చావరా అని అనలేదండి. మరలా ఎందుకు వచ్చావరా నా దగ్గరికి అని అనలేదండి. ఇంకా ఏమి మిగిలిందని నన్ను అవమానపరచడానికి వచ్చావంటారా అని అనలేదు. బైబిల్ చెప్తా ఉంది, అతడు ఇకను దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని గట్టిగా కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోనికి ఆహ్వానించి తను పోగొట్టుకున్నది తిరిగి సమస్తాన్ని ఇచ్చి సెలబ్రేట్ చేసిన ప్రేమ. నాలాంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ పెద్దాయనా ఒకసారి ఆగు, డూ యూ హ్యావ్ ఎనీ రీజన్ టు సెలబ్రేట్? లిసన్ టు దిస్, డూ యూ హ్యావ్ ఎనీ రీజన్ టు సెలబ్రేట్? ఈ దౌర్భాగ్యుడు వచ్చాడని సెలబ్రేషన్. యూదులు కట ఆస్తి పంపకాలు జరిగినాయి అంటే తండ్రి చచ్చిపోతేనే జరుగుతాయి. వీడన్నాడు, నువ్వు బ్రతికితే ఎంత చచ్చిపోతే ఎంత, నా ఆస్తి నాకు ఇచ్చాయని అక్కడ తండ్రిని చంపేసి తీసుకెళ్ళిపోయాడు మనసులో, హృదయంలో. యూదుడట చచ్చిపోయినా కానీ పందులు మేపడట. పంది వాళ్ళకి అపవిత్రమైన యానిమల్. అక్కడ పందులు మేపడానికి ఒప్పుకొని తన్ను తాను చంపుకున్నాడు. ఆస్తి ఇవ్వమని అడిగి నాన్నను చంపేశాడు. ఈ చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడు, తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు, చనిపోయిన వాడు బ్రతికొచ్చాడు, కాబట్టి నేను సెలబ్రేట్ చేస్తున్నాను అంటున్నాడు. ఈజ్ దేర్ ఎనీ రీజన్ టు సెలబ్రేట్ అంటే ఆయన మాట అంటే తెలుసా? నో మ్యాటర్ హూ ఈస్ మై సన్, నో మ్యాటర్ హౌ హీ ఈస్ మై సన్, మై లవ్, మై లైఫ్. నా ప్రాణానికి ప్రాణము. వాడు ఎలా ఉన్నా, కంపు కొట్టినా, ఏ స్థితిలో ఉన్నా, దరిద్రుడుగా అయిపోయినా కానీ మై లవ్ విల్ రిసీవ్ హిమ్. దాట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమ నీకు నా కొరకు ప్రేమించి ఏమి ఇచ్చిందయ్యా? ఇందాక నుంచి మీరు చెప్తున్నారు కదా ప్రేమ ఇస్తుందని. ఏమి ఇచ్చిందంటే, ఇదిగో ఆయన తన్ను తానే మన కొరకు బలిగా అర్పించుకున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఐ క్లోజ్ హియర్. ఒకసారి ఇంగ్లాండ్ లో ఇది రియల్ గా జరిగింది అని చెప్తారు. ఇంగ్లాండ్ లో ఒక నది ఉంది. ఆ నది మీద ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ యొక్క బ్రిడ్జ్ ఏంటంటే క్యాంటిలివర్ బ్రిడ్జ్ అంటారు. అది ఓడలు వచ్చినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది, ట్రైన్స్ వెళ్ళినప్పుడు ఇట్లా క్లోజ్ అవుతుంది.
క్లోజ్ అయినప్పుడు దాని మీద నుంచి ట్రైన్ వెళ్తుంది. ఓడలు వస్తున్నాయి అంటే ఆ ఒక్క పార్ట్ వరకు ఇట్లా లిఫ్ట్ చేస్తారు, ఓపెన్ గా ఓడలు వెళ్తాయి. సో ఓడలు వెళ్తున్నాయి, అది ఇట్లా ఓపెన్ చేస్తుంది. దీన్ని మొత్తాన్ని ఆపరేట్ చేయడానికి అక్కడ ఒక ఆపరేటర్ ఉంటాడు. ఆపరేటర్ దాన్ని ఆపరేట్ చేస్తుంటాడు. ఒకరోజు పబ్లిక్ హాలిడే వచ్చింది. వాళ్ళ అబ్బాయి కూడా, డాడీ డాడీ నేను కూడా వస్తాను నీతోటి, ఆ సముద్రం దగ్గర, నది దగ్గర చేపలు పట్టుకుంటాను, ఆడుకుంటాను, ఇంటి దగ్గర బోర్ కొడుతుందంటే సరే రమ్మన్నాడు. సో వాళ్ళ డాడీ బిజీగా ఉన్నాడు, ఈ అబ్బాయి అక్కడ ఆడుకుంటా ఉన్నాడు, అదేమో ఓపెన్ చేస్తుంది. సో వీళ్ళ డాడీ తన వర్క్ లో తను బిజీగా ఉంటున్నాడు. వీళ్ళకేమో కరెక్ట్ గా సిగ్నల్, రెడ్ సిగ్నల్ వేసే ఉంది. రెడ్ సిగ్నల్ వేస్తుంటే ట్రైన్ రాకూడదు కదా. ఓకే, ఈ లోపు దూరంగా చూస్తే అక్కడ నుంచి ట్రైన్ పొగ కనిపిస్తా ఉంది. ఈ అబ్బాయి దాన్ని చూశాడు. కొంచెం తేరి చూస్తే దట్టమైన పొగ, చాలా స్పీడ్ గా ట్రైన్ వస్తున్నట్టుగా తనకు అర్థమైంది. కింద నుంచి వాళ్ళ డాడీని గట్టిగా అరుస్తున్నాడు, డాడీ డాడీ ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తుంది. వాళ్ళ డాడీ వేరే వర్క్ లో బిజీగా ఉన్నాడు, అతనికి వినపడట్లేదు. అది ట్రైన్ ఏమో వచ్చేస్తా ఉంది, ఇదేమో ఓపెన్ చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడు అనుకున్నాడు, ఏముంది మా డాడీ రోజు ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి నాకు తెలుసు, ఆ లీవర్ ని పుల్ చేస్తానని చెప్పేసి టకటక పైకి వెళ్ళిపోయి ఆ బ్యానెట్ ఓపెన్ చేసి లోపల ఉన్న లీవర్ ని పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వీడి యొక్క స్ట్రెంగ్త్ సరిపోవట్లా. వెంటనే ఏం చేస్తుంటే బాగా డౌన్ కి స్ట్రెచ్ అయిపోయి ఆ లీవర్ ని గట్టిగా పుల్ చేద్దామని ప్రెషర్ అప్లై చేయగానే లోపల పడిపోయాడు. సో ఎప్పుడైతే ఆ లీవర్ ని పుల్ చేస్తూ వాడు ట్రై చేస్తున్నాడో, వాళ్ళ డాడీ అక్కడ నుంచి క్యాబిన్ లో నుంచి చూశాడు, గట్టిగా అరుస్తున్నాడు. కానీ ఈ లోపే వాడు లోపల పడిపోయాడు. ట్రైన్ వస్తా ఉంది, వాళ్ళ అబ్బాయి ఏమో అక్కడ లోపల పడిపోయినాడు. ఇప్పుడు తన దగ్గర రెండు చాయిస్లు ఉన్నాయి. ఒకటి, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయిని, వాళ్ళ కుమారుడిని బయటికి తీసేద్దామా, ఈ లోపు ట్రైన్ వస్తుంది, స్మాష్, ముక్కలు ముక్కలుగా తుక్కు అయిపోతారు, అందరూ నదిలో పడిపోయి వేల మంది చనిపోతారు. మరి ఈ వేల మందిని రక్షించుకోవాలని ట్రై చేస్తే తన కుమారుణ్ణి తను సాక్రిఫైస్ చేయాలి. సో ఇప్పుడు ఏమి చేయాలి, సతమతం అవుతున్నాడు. భయంకరమైనటువంటి వేదన. తన ఒక్కగానొక కుమారుడు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కుమారుడు అక్కడ పడిపోయినాడు. సమయం లేదు పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి లీవర్ను పుల్ చేయడానికి. సో ట్రైన్ వస్తా ఉంది, పిల్లవాడు లోపల ఉన్నాడు. ఇప్పుడు ఏమి చేయాలి, ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. ఇక హృదయ వేదనతో, సాబింగ్, వీపింగ్, క్రైయింగ్ తోటి కళ్ళు మూసుకొని ఆ లీవర్ని తిప్పేశాడు. ఒక్కసారిగా అది ఎప్పుడైతే అట్లా టపామని పడిపోయిందో, జస్ట్ లైక్ జ్యూస్, ఆరెంజ్ ని ఇట్లా ప్రెస్ చేస్తే ఇంకా అవయవాలు కూడా కనపడవండి. హి వాజ్ లైక్ ఎ స్మాష్ జ్యూస్ లాగా అక్కడ అయిపోయాడు. ట్రైన్ వెళ్తూ ఉంది. ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళు కొంతమంది పేకాట ఆడుతున్నారు, కొంతమంది అంత్యాక్షరి ఆడుతున్నారు, కొంతమంది జోక్లు వేసుకుంటున్నారు, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, కొంతమంది వీరి వైపు ఏంట్రా ఈ పిచ్చోడు జుట్టు పీక్కుంటూ ఇక్కడ ఏడుస్తున్నాడు, ఏమైపోయిందో పాపం వీడికని అందరూ వాడి వైపు జాలిగా చూస్తా ఉన్నారు. ప్రపంచానికి తెలియనటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా, ఆ ట్రైన్ లో ఉన్న ఒక్కడికి తెలియదు ఇది. ఈరోజు నువ్వు మరణము దాటి సజీవంగా నువ్వు బయటికి వెళ్ళావంటే, ఆ నదిని దాటి, ఆ మరణ నదిని దాటి సజీవంగా నువ్వు బయటికి వెళ్ళావంటే, ఇదిగో ఒక తండ్రి తన ఒక్కగానొక కుమారుణ్ణి అక్కడ బలి చేశాడు. బికాస్ ఆఫ్ హిస్ డెత్ వాళ్ళందరూ బ్రతికారు. మై డియర్ ఫ్రెండ్స్, 2000 సంవత్సరాల క్రితం మానవ చరిత్రలో జరిగింది ఇదే. పాపం వలన వచ్చే జీతము మరణం, నిత్య నరక అగ్నిగుండం. పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు పాపాన్ని చాప కింద పడేసి చూసి చూడనట్లుగా ఉండలేడు. He has to judge, he has to condemn. But that condemnation is so severe, which you and I cannot bear. కాబట్టి ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటో తెలుసా, ఈ తండ్రి తీసుకున్న నిర్ణయమే ఆ తండ్రి తీసుకున్నాడు. సమస్త మానవాళి అందరినీ రక్షించడానికి తన ఏకైక అద్వితీయ కుమారుని మన కొరకు కరువుల సిలువలో ఆయన బలి చేశాడు. అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆ మాట చదువుతా ఉంటే నాకు అర్థం కావట్లేదు.
ఆ మాటని ఆలోచిస్తా ఉంటే ఐ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్ ద లవ్ ఆఫ్ గాడ్. నా కోసమట ఆయన్ని, తన కుమారుని నలగగొట్టేశాడట ఆయన. వాట్ ఈస్ దేర్ ఇన్ మీ? సచ్ ఎ wretched, ఇంత దౌర్భాగ్యుడైన నా కోసము ఆయన సిలువ మీద చనిపోవటం ఏంటి? దాన్నే ఏమన్నామో తెలుసా? లవ్, ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. యు నీడ్ నాట్ డై బికాజ్ ఐ డైడ్ ఫర్ యూ. యు నీడ్ నాట్ పే బికాజ్ ఐ పెయిడ్ ఫర్ యూ. అండ్ యూ కెన్ క్రాస్ డెత్. మరణము నుంచి జీవములోనికి నువ్వు దాటొచ్చు. ఎందుకంటే ఆ మరణము నుంచి నేను జీవములోనికి దాటించడానికే నీ కోసము బ్రిడ్జిగా, మార్గముగా నేను వచ్చాను. మై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ గుడ్ న్యూస్. నీకు ఉద్యోగం వచ్చిందనే దానికంటే, నీకు ఏదో హైక్ వచ్చిందనే దానికంటే, పెద్ద యూనివర్సిటీలో ఐఐటీలో నీకు ర్యాంక్ వచ్చిందనే దానికంటే, లేకపోతే ఇంకొక గుడ్ న్యూస్ కంటే గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ ఈ రోజు నేను చెప్పడానికి వచ్చాను. అదేంటో తెలుసా? సమ్వన్ హ్యాస్ డైడ్ ఫర్ యూ అండ్ యూ నీడ్ టు డై. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ అండ్ దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆ ప్రేమని నీవు అనుభవించాలని, ఆ ప్రేమతో నీవు నింపబడాలని ఆశపడినట్లయితే ఈరోజు ఆ ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నువ్వు నేను చేయాల్సింది ఏం లేదు. ఆ తెప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా తిరిగి మనం తండ్రి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్తే ఈజ్ రెడీ టు యాక్సెప్ట్. తలలు వంచండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను.